హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక హెల్తీ రెసిపీ పరిచయం చేయబోతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది, అంతేకాదు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏ టైంలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను 2 చిన్న సైజ్ బీట్రూట్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకుంటే బీట్రూట్ తొందరగా ఉడికిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కల్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, ముందుగా మనం పేస్ట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ పేస్ట్ వేసుకొని మిక్సర్ జార్లో కొంచెం వాటర్ పోసుకొని పిండిలో కలుపుకోవాలి. మొత్తం పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండిలో సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బీట్రూట్ ఉడికించుకున్నాం కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఫైనల్గా పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ముద్దలాగా ఉంచుకొని కొంచెం సేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ పీట పైన ఆయిల్ రాసి చపాతీలు చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు పొడిపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి యూజ్ చేసుకొని చపాతీలు చేస్తున్నాను. ఇలా చపాతీ ఉండని పీట పైన ఉంచి ఇలా ప్రెస్ చేస్తూ అన్ని వైపులా ఒకేలా స్ప్రెడ్ అయ్యేలాగా చపాతీని రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన తవా ఉంచాలి. తవా వేడైన తర్వాత కొంచెం నెయ్యి రాసి దానిపైన చపాతీ వేసుకోవాలి. ఇలా పైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని చపాతీని 2 వైపులా చక్కగా కాలేలాగా టర్న్ చేసుకుంటూ చపాతీలు కాల్చుకోవాలి. నెయ్యి వేసుకొని చేసుకుంటే చపాతీలు చాలా హెల్త్కి మంచిది. ఇలా చపాతీ కాల్చుకున్న తర్వాత సపరేట్గా తీసుకొని ఇంకొక చపాతీ వేసుకుంటున్నాను. ఇలా నేను చపాతీల మొత్తాన్ని కాల్చుకుంటున్నాను. బీట్రూట్ తినడానికి ఇష్టపడిన పిల్లలకు కూడా ఇలా చపాతీ చేసి పెడితే ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. అంతే, చపాతీలు రెడీ అయిపోయాయి. ఈ చపాతీల్లో మనం ఏ కర్రీ అయినా యూజ్ చేసుకొని తినచ్చు. ఈ చపాతీల్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మనం కర్రీ లేకుండా తినడానికి కూడా ఈ చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.